హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటి ప్రశ్న, 6G టెక్నాలజీపై 6 టాస్క్ ఫోర్స్లను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి కమ్యూనిటీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ 6G టెక్నాలజీపై 6 టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్లకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యావేత్తలు, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐఎస్సి డైరెక్టర్లు నాయకత్వం వహిస్తారు. భారతదేశం ఈ సంవత్సరం 5G సాంకేతికతను అమలు చేస్తోంది మరియు ఈ సమూహంలో 6Gలో ప్రక్రియ మరియు సవాళ్లను విశ్లేషిస్తుంది. మరొక ప్రశ్న, స్మైల్ పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఆప్షన్ ఏ విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సి సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ. స్మైల్ అనగా లైవ్లీవుడ్ మరియు ఎంటర్ప్రైజ్ కోసం మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ కోసం సపోర్ట్ అనేది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ రూపొందించిన గొడుగు పథకం. ఇందులో ట్రాన్స్జెండర్లు మరియు యాచక వృత్తిలో నిమగ్నమైన వ్యక్తుల సంక్షేమం కోసం 2 ఉప పథకాలు ఉన్నాయి. ఈ పథకంలో పునరావాసం, వైద్య సదుపాయాలు, కౌన్సిలింగ్, విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఆర్థిక అనుబంధాలు కలిగి ఉంటాయి. మరొక ప్రశ్న, 2021 సెప్టెంబర్లో ముగిసిన 2వ త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా బ్యాలెన్స్ ఎంత? ఆప్షన్ ఏ $9.6 బిలియన్ మిగులు, ఆప్షన్ బి $9.6 బిలియన్ లోటు, ఆప్షన్ సి $0.6 బిలియన్ మిగులు, ఆప్షన్ డి $0.6 బిలియన్ లోటు. ఆన్సర్ బి $9.6 బిలియన్ లోటు. 2021 సెప్టెంబర్లో ముగిసే 2వ త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా బ్యాలెన్స్ $9.6 బిలియన్ లోటు నమోదు చేసింది. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తిలో 1.3% ఉంది. 2021 జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో కరెంటు ఖాతా $6.6 బిలియన్, జీడిపిలో 0.9% మిగులు ఉంది. ఆర్బీఐ ప్రకారం కరెంట్ అకౌంట్ లోటు ప్రధానంగా వాణిజ్య అంతరం పెరగడం మరియు పెట్టుబడి ఆదాయం యొక్క అవుట్గో పెరుగుదలకు కారణంగా ఉంది. మరొక ప్రశ్న, 2022 జనవరి 1 నాటికి యుఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారం ప్రపంచ జనాభా అంచనా ఎంత? ఆప్షన్ ఏ 3.8 బిలియన్, ఆప్షన్ బి 5.8 బిలియన్లు, ఆప్షన్ సి 7.8 బిలియన్స్, ఆప్షన్ డి 9.8 బిలియన్స్. ఆన్సర్ సి 7.8 బిలియన్స్. యుఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారం 2022 నూతన సంవత్సర రోజు నాటికి ప్రపంచ జనాభా 7.8 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది 74 మిలియన్ల ప్రజల పెరుగుదలను సూచిస్తుంది లేదా 2021 నూతన సంవత్సర దినోత్సవం నుండి 0.9% వృద్ధి రేటును సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 4.3 జననాలు మరియు 2 మరణాలు సంభవిస్తున్నాయి. 1.4 బిలియన్ల జనాభాతో చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగుతుంది మరియు 2025 నాటికి భారతదేశం దాన్ని అధిగమిస్తుంది. మరొక ప్రశ్న, ఆర్థికంగా బలహీన వర్గాలను గుర్తించడానికి ప్రస్తుత వార్షిక ఆదాయ పరిమితి ఎంత? ఆప్షన్ ఏ 6 లక్షలు, ఆప్షన్ బి 8 లక్షలు, ఆప్షన్ సి 9 లక్షలు, ఆప్షన్ డి 10 లక్షలు. ఆన్సర్ బి 8 లక్షలు. 3 సభ్యుల కమిటీ సిఫార్సు తర్వాత ఆర్థికంగా వెనుకబడిన
బలహీన వర్గాలను గుర్తించేందుకు ప్రస్తుతం ఉన్న 8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. నీట్ పీజీ అడ్మిషన్లతో వ్యవహరించేటప్పుడు సుప్రీంకోర్టు 10% కోటాపై సందేహాలను లేవనెత్తింది మరియు ఈడబ్ల్యూఎస్ కోటా ఆదాయ పరిమితిని పునఃపరిశీలించడానికి కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మాజీ కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మరియు తదితరులు ఉన్నారు. మరొక ప్రశ్న, అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ నోడిర్ బెక్ అబ్దు సత్తోరోవ్ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ డి ఉక్రెయిన్. ఆన్సర్ ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్కు చెందిన నోడిర్ బైక్ 17 ఏళ్ల 3 నెలల వయసులో అనగా 17 సంవత్సరాల 3 నెలల వయసులో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్గా నిలిచాడు. మ్యాగ్నస్ కార్ల్సన్ 18 సంవత్సరాల వయసులో 2009 ప్రపంచ బ్లిట్జ్ టైటిల్ను గెలుచుకున్నాడు. అతను పోలాండ్లోని వార్సాలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలుచుకోవడానికి ఏస్ ప్లేయర్ మ్యాగ్నస్ కార్ల్సన్ను కూడా ఓడించాడు. ప్రపంచ బ్లిట్జ్ టైటిల్ను ఫ్రాన్స్కు చెందిన మ్యాక్సిమ్ వాచియర్ లాగ్లేవ్ గెలుచుకున్నాడు. మరొక ప్రశ్న, రాజస్థాన్లో భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించిన భారతీయ కంపెనీ ఏది? ఆప్షన్ ఏ అదాని పవర్, ఆప్షన్ బి అజూర్ పవర్, ఆప్షన్ సి టాటా పవర్, ఆప్షన్ డి శక్తిని పునరుద్ధరించేది. ఆన్సర్ బి అజూర్ పవర్. భారతీయ సోలార్ పవర్ ప్రొడ్యూసర్ అజూర్ పవర్ రాజస్థాన్ రాష్ట్రంలో 600 మెగావాట్ల సోలార్ పార్కును పూర్తిగా ప్రారంభించింది. స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారు ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును ఒక ప్రదేశంలో కలిగి ఉన్నారు మరియు నిర్వహించుతున్నారు. సోలార్ పార్క్ బీకనీర్లో ఉంది మరియు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్కి అనుసంధానించబడి ఉంది. ఇది 25 సంవత్సరాల్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి తన శక్తిని సరఫరా చేస్తుంది. మరొక ప్రశ్న, జనవరిలో చురుకుగా ఉండే వార్షిక ఉల్కాపాతం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ క్వాడ్రాటిక్స్, ఆప్షన్ బి జెమినిడ్స్, ఆప్షన్ సి లియోనిడ్స్, ఆప్షన్ డి ఉర్సిడ్స్. ఆన్సర్ క్వాడ్రాటిడ్స్. ప్రకాశవంతమైన వార్షిక ఉల్కాపాతాలలో ఒకటైన క్వాడ్రాటిడ్స్ డిసెంబర్ 28 నుంచి జనవరి 12 వరకు చురుకుగా ఉంటాయి. నాసా ప్రకారం ఉల్కాపాతం వేగం సెకనుకు 41 కిలోమీటర్ల వేగంతో గంటకు సుమారు 80 ఉల్కలు ఉండవచ్చు. చాలా ఉల్కాపాతాలు తోకచుక్కల నుండి వచ్చినప్పటికీ క్వాడ్రాటిడ్స్ 2003 నుంచి EH1 అనే ఉల్కా నుండి ఉద్భవించాయి. ఉల్కాపాతం దాని పేరు క్వాడ్రన్ మ్యూరల్ కూటమి నుండి వచ్చింది. క్వాడ్రంట్ మ్యూరల్. మరొక ప్రశ్న, జిల్లా స్థాయి సుపరిపాలనా సూచిక కలిగి ఉన్న మొదటి రాష్ట్రం లేదా యూటీని తెలపండి. ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి లడాక్, ఆప్షన్ డి సిక్కిం. ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ బి. జిల్లా స్థాయి సుపరిపాలనా సూచిక కలిగి ఉన్న మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ అవతరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంతో కలిసి పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం ఈ పనిని నిర్వహిస్తుంది. వ్యవసాయం, వాణిజ్యం మరియు పరిశ్రమల ప్రజాభద్రత, ప్రజారోగ్యం వంటి అభివృద్ధి మరియు జిల్లా పరిపాలన యొక్క విభిన్న అంశాలను అంచనా వేయడానికి ఫ్రేమ్వర్క్ 58 సూచికలను కలిగి ఉంటుంది. మరొక ప్రశ్న, సామాజిక సాంఘిక సంస్కర్త సావిత్రిబాయి పూలే భారతదేశంలోని మొదటి బాలికల పాఠశాలను ఏ రాష్ట్రంలో స్థాపించారు? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ బి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు అనగా సావిత్రిబాయి పూలే. ఈమె సాంఘిక సంస్కర్త. సంఘ సంస్కృత సావిత్రిబాయి పూలే 1931 జనవరి 3న మహారాష్ట్రలో జన్మించారు. ఈమె జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. 1848లో సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి మహారాష్ట్రలోని పూణేలో
భారతదేశంలోని మొట్టమొదటి బాలికల పాఠశాలలో ఒకదాన్ని స్థాపించారు. ఉపాధ్యాయులుగా మారిన తొలి భారతీయ మహిళ కూడా ఈమె. ఆమె వితంతువుల కోసం మహిళా ఆశ్రయం మరియు శిశు హత్యల నివారణ గృహాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. బాల్య వివాహాలను, సతీ సాంప్రదాయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మరొక ప్రశ్న, అప్లైడ్ బాడీ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి జెనీవా, ఆప్షన్ సి ప్యారిస్, ఆప్షన్ డి నైరోబి. ఆన్సర్ బి జెనీవా. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క అప్లైడ్ బాడీ అనేది WTO సభ్యులు తీసుకొచ్చిన వివాదాలలో అప్పీలును వినడానికి 7 వ్యక్తుల స్టాండింగ్ బాడీ. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క వాణిజ్య వివాద పరిష్కార ప్యానెల్ యొక్క తీర్పుపై భారతదేశం ఇటీవల అప్పీల్ చేసింది. చక్కెర మరియు చెరకు కోసం దేశీయ మద్దతు చర్యలు ప్రపంచ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వివాదాస్పద నిబంధన ఉంది. మరొక ప్రశ్న, ఇటీవల తన రాజీనామాను ప్రకటించిన అబ్దుల్లా హామ్డోక్ ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి? ఆప్షన్ ఏ ఇజ్రాయిల్, ఆప్షన్ బి సుడాన్, ఆప్షన్ సి సిరియా, ఆప్షన్ డి ఘనా. ఆన్సర్ సుడాన్ దేశస్థుడు. సుడాన్ దేశానికి చెందిన ప్రధానమంత్రి. రాజకీయ ప్రతిష్టంభన మరియు విస్తృతమైన ప్రజాస్వామ్య అనుకూల నిరసనల మధ్య సుడాన్ ప్రధానమంత్రి అబ్దుల్లా హామ్డోక్ తన రాజీనామాను ప్రకటించారు. అక్టోబర్ తిరుగుబాటు తర్వాత సైన్యంతో ఒప్పందంలో భాగంగా మాజీ UN అధికారి హామ్డోక్ ప్రధానమంత్రిగా నియమించారు అప్పట్లో. ఇప్పుడు సైనిక తిరుగుబాటు దేశం ప్రజాస్వామ్య పాలనకు మారడానికి మళ్ళీ అడ్డుపడింది. మరొక ప్రశ్న, 5G మైక్రోవేవ్ అబ్జర్వర్లను ఏ సంస్థలో పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ IISc బెంగళూరు, ఆప్షన్ బి కేరళ యూనివర్సిటీ, ఆప్షన్ సి IIT మద్రాస్, ఆప్షన్ డి IIT బాంబే. ఆన్సర్ బి కేరళ విశ్వవిద్యాలయం. కేరళ విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ మరియు రీసెర్చ్ స్కాలర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ 5వ తరం మైక్రోవేవ్ అబ్జర్వర్లను అభివృద్ధి చేశారు. వీటిని విద్యుదయస్కాంత వికిరణానికి వ్యతిరేకంగా సమర్థవంతమైన షీల్డ్గా ఉపయోగించవచ్చు. విద్యుదయస్కాంత జోక్యం జీవుల ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది హై ఎండ్ ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ప్రభావితం చేస్తుంది. వారు అధిక ఫ్రీక్వెన్సీ ప్రాంతంలో మైక్రోవేవ్ శోషణ కోసం కొత్త షీల్డింగ్ మెటీరియల్ను ఉపయోగించారు. అది మయోనైట్ ఎలక్ట్రిడ్. మరొక ప్రశ్న, భారతదేశం యొక్క మొట్టమొదటి వాటర్ ట్యాక్స్ సర్వీసును ఏ రాష్ట్రం లేదా UT హోస్ట్ చేయడానికి సెట్ చేయబడింది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి గోవా. ఆన్సర్ బి మహారాష్ట్ర. దేశంలోని మొట్టమొదటి వాటర్ ట్యాక్సీ సర్వీస్ను ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సర్వీసును జనవరిలో ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ముంబై పోర్ట్ ట్రస్ట్ మరియు సిటీ మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డ్ సంయుక్తంగా నిర్వహించడం జరుగుతున్నది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో కంప్లీట్. రేపు మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.